వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్ సీజన్. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోవడానికి భయపడేవాళ్ళు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ మూవీస్ పంబ రేగొడుతున్నాయి. వందల కోట్లు వసూలు చేస్తూ మోస్ట్ అవైటెడ్ మంత్ గా మారిపోతుంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. డిసెంబర్ బాక్స్ ఆఫీస్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఏడాదితో పని లేదు. కొన్నేళ్లుగా డిసెంబర్లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు. ఆ మధ్య ధురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై 1400 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్ప 2 ఖాతాలోకి వెళ్లిపోయింది. 2024 డిసెంబర్ 4న విడుదలైన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల వరకు వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్లో విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1న వచ్చిన యానిమల్ ఏకంగా 900 కోట్ల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు, అదే నెలలో వచ్చిన ప్రభాస్ సలార్ సైతం 650 కోట్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ కు సైతం డిసెంబర్ బాగానే కలిసొస్తుంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రఫాడించింది ఈ డిసెంబర్లోనే. అందుకే డిసెంబర్ అంటే అన్ సీజన్ కాదు, అదిరిపోయే సీజన్. 2026 డిసెంబర్ కూడా ఇప్పటి నుంచి హౌస్ఫుల్ అయింది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన వచ్చేది 2026 డిసెంబర్లోనే. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా డిసెంబర్ 24న లాక్ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ ఫౌజీ కూడా అదే సమయంలో రానుంది. 2023 డిసెంబర్లో సలార్ డంకీ ఒకేసారి విడుదలైతే సలార్ దెబ్బకి డంకీకి షాక్ తప్పలేదు. 2026లోనూ వార్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి డిసెంబర్ అంటే బాక్స్ ఆఫీస్ కు పూనకాలే ఇప్పుడు. బ్రో ఐ డోంట్ కేర్ ఈ డైలాగ్ బాలయ్యకు పడింది. కానీ దీనికి సరైన పర్సన్ మాత్రం సందీప్ రెడ్డి వంగ. బేసిక్ గానే మనోడు మాట్లాడుతుంటే తూటాలు పేలినట్టుంటుంది. తాజాగా ధురంధర్ 2 చూసి బాలీవుడ్ మీద విరుచుకుపడ్డారు వంగ. మరి ఈయనకు హిందీ మార్కెట్ అక్కర్లేదా? సందీప్ కామెంట్స్ ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ పై ప్రభావం చూపిస్తాయా? సందీప్ రెడ్డి వంగాను రెబల్ రెడ్డి అనాలేమో. ధురంధర్ 2ను మెచ్చుకుంటూనే బాలీవుడ్ నటులు రైటర్లపై సందీప్ వంగ వేసిన సెటైర్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు లిబరల్ ముసుగులో ఎన్నో ప్రాపగండ సినిమాలు చేసిన వాళ్లంతా ఇప్పుడు నిజాలు చెప్తున్న సినిమాలను విమర్శించడమేంటని ఆయన నేరుగానే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ధురంధర్ 2 సక్సెస్ మీద హిందీ ఇండస్ట్రీ సైలెంట్ గా ఉండడాన్ని తప్పుబట్టిన సందీప్ చివర్లో మండుతున్నట్లుంది అంటూ ఘాటు డైలాగ్ పెట్టడం మరింత వివాదంగా మారింది. తమకు నచ్చని సినిమాలను ప్రాపగండా అంటూ ముద్ర వేస్తున్న వాళ్ల హిపోక్రసీని ఆయన తన స్టైల్లో చీల్చి చెండాడడం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. నిజానికి సందీప్ వంగ బాలీవుడ్ పై ఇలా సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. కబీర్ సింగ్ యానిమల్ నుంచే జరుగుతుంది. ఇప్పుడు వేరే సినిమాపై కూడా ఇలా గళం విప్పడం ఆయన యాటిట్యూడ్ కు నిదర్శనంగా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో కబీర్ సింగ్ నచ్చలేదన్న వాళ్లకు ఇచ్చి పడేశారినా. ఇక దీపికా పదుకొనేతో వివాదం గురించి పరిచయాలు అక్కర్లేదు. పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ హిందీ వాళ్లతో మాటలు యుద్ధం చేయడం సందీప్ వంగ సినిమాల మార్కెట్ కు అంత మంచిది కాదేమో అనేది ఓ వాదన. ఈ వివాదాలు పదే పదే చేస్తున్న కామెంట్స్ ప్రభాస్ స్పిరిట్ పై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. కావాలనే టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూడాలిక ఏం జరగబోతోందో. మూలిగే నెక్కపై తాటి పండు పడ్డం అంటారు కదా, ఇక్కడ తాటి పండు కాదు ఏకంగా చెట్టే పడుతుంది తమిళ హీరో విజయ్ మీద. చూస్తుంటే ఈయన టైం అస్సలు బాలేదేమో అనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చారని జననాయకులను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారా? సెన్సార్ అడ్డంకులతో ఆగిన సినిమా ఇప్పుడు ఎలా లీక్ అయింది? అసలు దీని వెనుక ఏం జరుగుతోంది? విడుదలకు ముందే జననాయకన్ సినిమాకు సంబంధించిన ఇంట్రో, ఒక పాట, జైలు సీన్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా ఆన్లైన్లో ప్రత్యక్షమవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. దాదాపు 48 నిమిషాల ఫుటేజ్ బయటకి వచ్చేయడంతో 100 కోట్ల బడ్జెట్ పరిస్థితి ఏంటని నిర్మాతలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఎంతో వివాదాస్పదమైన కేరళ స్టోరీ 2 లాంటి సినిమాలకు వెంటనే క్లియరెన్స్ ఇస్తున్న సెన్సార్ బోర్డ్ విజయ్ సినిమాను ఎందుకు ఆపిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే కొందరు కావాలని కుట్రలు చేసి సినిమాను ఆపి ఇలా ఆన్లైన్లో లీక్ చేయించారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ సైతం తన సినిమా వాయిదాపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఇలా విడుదలకు ముందే లీక్ అవ్వడం నిర్మాతలకు కోలుకోలేని షాక్ అని చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలాగే లీక్ అయి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత ఇండస్ట్రీ అంతా ఒక్కటై పైరసీ భూతం మీద గట్టిగా ఫైట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ చేశాయి. మొన్నటికి మొన్న శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమా కూడా ఇలాగే లీక్ అయిందని స్వయంగా హీరో చెప్పడం అందర్నీ ఆలోచింపజేస్తోంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా సెక్యూరిటీని బ్రేక్ చేసి విడుదలకు ముందే సినిమాలను ఎలా లీక్ చేస్తున్నారనేది ఇండస్ట్రీని భయపెడుతున్న ప్రశ్న. మొత్తానికి ఈ లీకుల భయం ఇంకెన్నాళ్లు ఉండాలో మరి. టాలీవుడ్ ను కొత్తందాలు పలకరిస్తున్నాయా? మరీ ముఖ్యంగా ఈ 2026లో కుర్రకారి గుండెల్లో గూడు కట్టుకుంటున్న ఆ బ్యూటీస్ ఎవరు? వరుస ఆఫర్స్ తో దూసుకుపోతూ బాక్స్ ఆఫీస్ దగ్గర తమకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఆ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్స్ ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటి? వాళ్ళు ఎందుకు ట్రెండ్ అవుతున్నారు అసలు? చూద్దాం రండి ఎక్స్క్లూజివ్ గా. మానస వారణాసి తెలుగు ఇండస్ట్రీలో ట్రెండింగ్ నేమ్ ఇప్పుడు. కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ బ్యూటీ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ అంటున్నారు. తన గ్లామర్ తో అందర్నీ కట్టిపడేసిన ఈ బ్యూటీ నెక్స్ట్ ఏకంగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో అద్దరిపోయే స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. మరోవైపు విష్ణు విన్యాసం, రాకాస లాంటి వరుస సినిమాలతో నయన్ సారిక కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ మీ ఖాతాలో ఆయ్, కా లాంటి సినిమాలున్నాయి. ఇక ఈ ఏడాది తక్కువ గ్యాప్ లోనే 2 సినిమాలతో వచ్చారు నయన్. ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు. ఇక ధురంధర్, పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు సారా అర్జున్. ఈ మధ్య తెలుగులో యుఫోరియా సినిమా కూడా చేశారిమే. ఈ మధ్య ఫంకీతో కయాదు లోహర్ సైతం ఆడియన్స్ ను పలకరించారు. సినిమా ఫ్లాప్ అయినా ఈ బ్యూటీ గ్లామర్ హిట్ అయింది. నాని ప్యారడైస్ సినిమాలో నటిస్తూ ట్రెండ్ అవుతున్నారు. మొత్తానికి వీళ్లంతా మరికొన్ని రోజులు టాలీవుడ్ ను ఊపేయడం ఖాయం. వందల కోట్ల బడ్జెట్ తో వస్తున్న గ్రాఫిక్ బేస్డ్ సినిమాలు అనుకున్న టైంకి ఎందుకు రావట్లేదు? దర్శక నిర్మాతలకు సరైన ప్లానింగ్ ఉండట్లేదా? లేదంటే విజువల్ ఎఫెక్ట్స్ పనుల్ని ముందుగా అంచనా వేయలేకపోతున్నారా? అసలు గ్రాఫిక్స్ కీలకమైన పెద్ద సినిమాకు అయితే విడుదలయ్యాక విమర్శలు, లేదంటే విడుదలకు ముందు వాయిదాల ఇబ్బందులే ఎందుకు వస్తున్నాయి? కళ్ళు చెదిరే విజువల్స్ అంటారు కానీ పూర్ గ్రాఫిక్స్ కారణంగా విడుదలై తర్వాత భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, రాజాసాబ్ లాంటి సినిమాలకు 400 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పినా ఫైనల్ గా థియేటర్లలో ఆ విజువల్ రిజల్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆశ్చర్య గ్రాఫిక్స్ పై ఇలాంటి విమర్శలే వచ్చాయి. టెక్నాలజీ వాడడంలో ముందుండే శంకర్ లాంటి దర్శకుడు తీసిన గేమ్ చేంజర్ సినిమాలో కూడా గ్రాఫిక్స్ మీద దారుణమైన కామెంట్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శంకర్ లాంటి విజనరీ మేకర్ నుంచి ఇలాంటి నాసిరకం విజువల్స్ ఊహించలేదెవరు. ఇక పవన్ కళ్యాణ్ పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఖచ్చితమైన విజన్, పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి 100 కోట్ల సినిమాలు నాసిరకం అవుట్పుట్ తో విమర్శల పాలవుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఎప్పుడు అడిగినా క్వాలిటీ కోసమే వాయిదా అంటారు కానీ ఆ క్వాలిటీ విడుదలైన తర్వాత సినిమాలో కనిపించకపోవడమే అసలు మ్యాజిక్. మరి లోపం ఎక్కడుందో మన దర్శక నిర్మాతలకే తెలియాలి. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకే కాదు, రాబోయే భారీ చిత్రాలకు కూడా ఈ గ్రాఫిక్స్ కష్టాలు తప్పట్లేదు. సినిమా కోసం ఎంత టైం కేటాయించినా విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తిగాక రిలీజ్ డేట్లను మళ్ళీ చేంజ్ చేస్తూ వాయిదాలు వేస్తూనే ఉన్నారు మన మేకర్స్. విశ్వంబర నుంచి స్వయంభూ వరకు గ్రాఫిక్ బేస్డ్ సినిమాలన్నింటిది ఇదే సిచ్యువేషన్. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంబరను గత ఏడాదిన్నరగా గ్రాఫిక్స్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ భారీ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఇంకా సెట్ కాలేదు. దీనికంటే తర్వాత మొదలైన మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చి ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసింది. నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ స్వయంభూ సినిమాకు కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. గ్రాఫిక్స్ అవుట్పుట్ సెట్ అవ్వకపోవడంతో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కు వాయిదా పడ్డ స్వయంభూ తాజాగా మరో డేట్ కోసం చూస్తుంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న నాగబంధం సినిమా గ్రాఫిక్స్ క్వాలిటీ కోసం కూడా మేకర్స్ చాలా కాలంగా నానా కష్టాలు పడుతున్నారు. పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ముందుగా మేలో రిలీజ్ ప్లాన్ చేసిన జూలై 3కి సినిమాను వాయిదా వేశారు. మొత్తానికి గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న సినిమాలన్నీ వాయిదాల బాటే పడుతున్నాయి. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.